అవి మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయాయి. కొన్ని హోమ్ రెమెడీస్ కొంతమందికి వర్క్ అయ్యి ఉండొచ్చు, బట్ అది అందరికీ అలా అవ్వదు. ముఖ్యంగా పిల్లలు పుట్టాలంటే మునక్కాయ తినడం, ప్రెగ్నెన్సీ పోవాలంటే పప్పాయి తినడం, పుట్టే పిల్లలు తెల్లగా అవ్వాలంటే కుంకుమ పువ్వు తినడం, ఇలాంటివి ఇవన్నీ సాధారణంగా మంచివే, కానీ వాటిని అతిగా తిన్నప్పుడు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఈరోజు ఈ వీడియోలో అలాంటివి అసలు నిజంగా వర్క్ అవుతాయా లేదా అండ్ ఇలాంటి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అనేది చూద్దాం. ఈ వీడియోలో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ముఖ్యంగా మీ ఫ్రెండ్స్లో చాలా మందికి ఈ వీడియో చాలా రకాలుగా ఉపయోగపడచ్చు కూడా. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ వీడియోకి టార్గెట్ 20K లైక్స్ అండ్ ఒక 1000 కామెంట్స్ చేయండి. తక్కువే టార్గెట్ ఇచ్చా, తక్కువ లైక్స్ కూడా చెప్పారు. అండ్ మీరు చేసే ప్రతి లైక్, కామెంట్ అండ్ షేర్ కూడా మాకు కొండ నేమ్ లీవ్స్ ఫర్ చికెన్ పాక్స్. మీలో చాలా మందికి చికెన్ పాక్స్ వచ్చే ఉంటుంది. బేసిక్గా ఇది వార్సిలా జోస్టర్ వైరస్ అనే వైరస్ వల్ల వస్తుంది. దీనివల్ల మనకి ఒంటి నిండా బొబ్బలు వస్తాయి అండ్ కొంచెం దురదగా కూడా అనిపిస్తాయి. అంతేకాకుండా ఫీవర్ అండ్ ఒళ్ళు నొప్పులు కూడా వస్తాయి. అయితే ఇది వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా వేపాకు బెడ్ మీద వేసి దాన్ని మీద పొడుగోబెట్టేవాళ్ళు. అండ్ నేను కూడా చిన్నప్పుడు అలా వేపాకు బెడ్ మీద పడుకున్నాను. అండ్ ఆ చికెన్ పాక్స్